మన ఫస్ట్ రెసిపీ ఆ కాకరకాయ టొమాటో కర్రీ. ఆ కాకరకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఆ కాకరకాయ చాలా మంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు, అది కూడా సీజనల్ గా మనకు దొరుకుతుంది. కొంతమందికి అయితే ఆ కాకరకాయ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ కాకరకాయ ఎలా ఉంటుందో అలా దీనికి టెక్స్చర్, స్కిన్ అలా ఉంటుంది, బట్ ఇవి చిన్నగా ఉంటాయి. అండ్ అంటే ఆ కాకరకాయకి చేదు ఉండదు, కాకరకాయకి చేదు ఉంటుంది, అదే కొంచెం డిఫరెన్స్. బట్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇందులో గుడ్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫైబర్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, చక్కగా మంచి పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకు ఆ కాకరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా డైట్లో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏ రెసిపీ అయినా సరే ఎక్కువ ఆయిల్లో కుక్ చేయాలి అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి కొంచెం ఆయిల్తో కూడా బాగా కుక్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని మీరు అలవాటు చేసుకుంటే మీ హెల్త్ డెఫినెట్గా బాగుంటుంది. సో కొంచెం కాస్త ఆవాలు, కొంచెం వెల్లుల్లి, కాస్త జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కాస్త ఆ కాకరకాయ వేసుకుందాం. కొంతమంది ఆ కాకరకాయ ఎలా చేసుకుంటారంటే బాగా డీప్ ఫ్రై చేసేస్తారు. యాజ్ యూజువల్ వెజిటబుల్స్ ని డీప్ ఫ్రై చేసి తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, అలాగా. బట్ అలా చేస్తే అందులో న్యూట్రియంట్ వాల్యూస్ అన్ని కూడా పోతాయి. కాబట్టి అంత డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్ గా సాటే కానీ స్టిర్ ఫ్రై కానీ చేసుకోండి. లేదా ఇలా టొమాటోస్ యాడ్ చేసి చక్కటి కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ టొమాటోస్ యాడ్ చేయడం వల్ల మీకు మరింత ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. సో ఏదైనా సరే కర్రీస్ అండి ఫైబర్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాకరకాయ కొంచెం ఫ్రై అయ్యాక నేను టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కాస్త ధనియాల పొడి, కొంచెం కారం వేసి బాగా సాటే చేసుకోవాలి. కొంచెం ఉప్పు, వేసుకున్నాక ఆ కాకరకాయ కొంచెం బాయిల్ అవ్వాలి. సో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఆ కాకరకాయ కొంచెం కుకింగ్ టైం పడుతుంది, అందుకే బాగా కుక్ చేసుకున్నాను. యా, కొంచెం దగ్గరకు కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆ కాకరకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఆ కాకరకాయ టొమాటో కర్రీకి కావలసిన పదార్థాలు: పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆ కాకరకాయ టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి పసుపు, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ టొమాటో కర్రీ రెడీ.